మామునూరు ఎయిర్పోర్ట్ పై క్రెడిట్ వార్ మామూలుగా లేదు. తెచ్చింది మేము, అసలు ఇచ్చింది మేము. కేవలం ఈ రెండు డైలాగులతో రెండు పార్టీల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. మామునూరు ఎయిర్పోర్ట్ పై కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరీ ఘర్షణకు దిగారు నేతలు. మరింతకీ మామునూరు ఎయిర్పోర్ట్ అసలు క్రెడిట్ ఎవరిది? వరంగల్ కొత్త రంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే రీజనల్, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకు మరో గుడ్ న్యూస్ చెప్తూ మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులిచ్చారు. అయితే ఇప్పటికే 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేయడం, ఆ పనులు కూడా మొదలు కానుండడంతో ఓరుగల్లు వాసులు యమా ఖుషీగా ఉన్నారు. అయితే పొలిటికల్ గా మాత్రం ఈ వ్యవహారం అగ్గి రాజేస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మామునూరు ఎయిర్పోర్ట్ పై క్రెడిట్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఎయిర్పోర్ట్ తెచ్చింది మేమంటూ అధికార కాంగ్రెస్, అసలు ఇచ్చిందే మేమంటూ బీజేపీ, ఇలా రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. అంతేకాదు ఓ స్టెప్ ముందుకేసిన రెండు పార్టీల నేతలు ఎయిర్పోర్ట్ దగ్గర సంబరాలకు సిద్ధమయ్యారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకేసారి ఎయిర్పోర్టు స్థలానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర నినాదాలు చేశాయి. అలాగే ఇరు పార్టీలకు చెందిన నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ వల్లే ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం జరుగుతోందని స్థానికులే చెప్తున్నారని అంటున్నారు బీజేపీ నేతలు. ఆ విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేం లేదండి, ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మామ్నూరు నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారికి పుష్పాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు అది జీర్ణించుకోలేకనే వాళ్ళు కొంతమంది కార్యకర్తలు వచ్చి మేము కూడా ఏదో చేయాలని చూశారు. ఆ ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే వాళ్ళని తిరస్కరించారు. అసలు మామునూరు ఎయిర్పోర్టుకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ వాదిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 2004లో కూడా, 2005లో, అలాగే 2009లో కూడా 53 కోట్లకు కేటాయించి దీనికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే యూపీఏ గవర్నమెంట్లో. ఇటు సీఎం రేవంత్ ని కలిసి మరీ కృతజ్ఞతలు తెలిపారు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు. ఎంపీలు కావ్య, బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి సహా పలువురు నేతలు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు అభినందనలు తెలిపారు. మొత్తంగా ఇప్పుడే ఈ రేంజ్ లో క్రెడిట్ ఫైట్ నడుస్తుంటే మున్ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి. తెచ్చింది మేమని ఒకరు, ఇచ్చింది మేమని ఇంకొకరు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి మరీ ఘర్షణకు దిగారు నేతలు. దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, ఈ క్రెడిట్ వార్ తో ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? గత 4 దశాబ్దాల నుండి రాజకీయ వివాదాలకు కేరాఫ్గా మారినటువంటి మామునూరు విమానాశ్రయం పునర్నిర్మాణం ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్కు కేరాఫ్గా మారింది. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిన నేపథ్యంలో ఓరుగల్లు ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఇక్కడ మామునూరు విమానాశ్రయం ఎట్టకేలకు పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా సంబరాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఒకవైపు బీజేపీ పుష్పాభిషేకం కార్యక్రమం మామునూరు ఎయిర్పోర్ట్ స్థలం వద్ద ఏర్పాటు చేస్తే, సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీకి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సేమ్ టైంలో ఆ రెండు పార్టీలు క్రెడిట్ ఫైట్లో భాగంగా అక్కడికి చేరుకొని పరస్పర నినాదాలు చేసుకునే నేపథ్యంలోనే మామునూరు విమానాశ్రయం స్థలం వద్ద ఒక్కసారిగా ఒక హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యకర్తలు ఈ క్రెడిట్ మాదంటే మాది అని చెప్పి అక్కడ పోటాపోటీగా నినాదాలు చేస్తూ వారంతా సంబరాలు చేసుకునే సమయంలోనే ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే బీజేపీ పార్టీ శ్రేణులు గత 40 ఏళ్ల నుండి నలుగుతున్నటువంటి అంశాన్ని కేవలం మోడీ సర్కార్, మోడీ వరంగల్కు వచ్చి ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలోనే ఆయన ఎట్టకేలకు వరంగల్కు మామునూరు ఎయిర్పోర్ట్ మంజూరు చేశారని చెప్పి బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటుంటే, ఇంకోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల ఇక్కడ ప్రత్యేకంగా నిధులు కేటాయించి భూసేకరణ పూర్తి చేయడం వల్లే మామునూరు విమానాశ్రయం పునర్నిర్మాణానికి ఎట్టకేలకు తొలి అడుగు పడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సంబరాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పరస్పర నినాదాలు, పరస్పర
బాహాబాహి నేపథ్యంలో ఒక్కసారిగా ఒక హైటెన్షన్ వాతావరణం చేసుకుంది. అయితే ఈ క్రెడిట్ ఫైట్ మాదంటే మాదని చెప్పి ఇరు పార్టీలు వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 ఏళ్ల నుంచి తాము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మామ్నూరుకు ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ రాబోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మామ్నూరు ఎయిర్పోర్టు ఇంతకాలం గత 40 ఏళ్ల నుండి ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్న నేపథ్యంలో ఆకాంక్షను ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే నేతల మధ్య విమర్శలు పీక్ స్టేజ్కి చేరి అవి ఇప్పుడు మళ్ళీ ప్రజల మధ్య ఒకసారిగా హాట్ టాపిక్గా మారాయి. సో ఈ విమర్శలు ఎటు దారితీస్తాయని ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. స్టూడియో.